ఇది ఇమీడియట్గా అంటే చంద్రబాబు నాయుడు గారి ముందున్న సవాళ్ళు కానీ ఇమీడియట్గా కంప్లీట్ చేయాల్సిన ఏమున్నాయి? మొట్టమొదటి సమస్య ఆర్థిక సంక్షోభం. ఆర్థిక సంక్షోభం. దాన్ని వెళ్ళిపోతున్న ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసి అప్పులకు తగ్గ ఆస్తులు ఆదాయాలు లేకుండా అప్పులు కూడా కనిపించే అప్పులు కొన్ని, కనిపించని అప్పులు కొన్ని, ఆఫ్ బడ్జెట్ లోన్స్ అంటారు. ఎస్క్రో అకౌంట్లో ఖజానాలో కూడా పడకుండా ప్రత్యక్షంగా అప్పులు ఇచ్చిన వాళ్ళకి చెల్లించే ఏర్పాట్లు చేసి రకరకాలుగా ఆర్థిక వ్యవస్థను అతలకుతలం చేశారు. దానికి తగ్గట్టు దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 1,00,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. అప్పులు ముందు తీరవలసిన అంటే కనిపించినటువంటి అది లోటే, అప్పే, కానీ అప్పు కింద కనిపించదు. కాంట్రాక్టర్లు ఉన్నారు, పని చేసేసారు, డబ్బులు ఇవ్వాలి కాబట్టి రేపైనా ఇవ్వాలి. కాబట్టి మొట్టమొదటి సమస్య ఆర్థిక సంక్షోభం. రెండవ సమస్య చాలా హామీలు ఇచ్చారు, సూపర్ 6 అనే అటువంటివి. ఇప్పుడు వాటిని అమలు చేయాలి, కానీ ఆర్థిక వ్యవస్థ నాశనం కాకుండా, రాష్ట్రం వల్లకాడు కాకుండా పద్ధతి ప్రకారం చేయాలి. ఒక్కసారి కాకుండా దశల వారీగా చేయడం. దాన్ని ఇతర వాటితో బృందానుకున్నాం. విద్యలో ఉదాహరణకి ఇప్పుడు విద్యలో పిల్లల భవిష్యత్తును కాపాడే రీతిలో చేయడం ఎట్లాగా అని చెప్పాను. ఊరికి అమ్మఒడి పేరుతో డబ్బులు ఇవ్వడం, అంతే డబ్బుని పిల్లల భవిష్యత్తు కాపాడేట్టుగా మనం సంధానం చేయొచ్చు. అలాంటివి చేయడం కావచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే తెల్లకాట్లు ఎక్కువ ఉన్నాయి. అది సార్, అవునండి. కాబట్టి అందరికీ కాకుండా నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇలాంటి కొన్ని ఏర్పాట్లు చేయాలి. అంటే వాళ్ళనే ఒక బెదిరించి, అంటే ఎలా అంటే మేము చెప్తాం మీకు మంచి అవకాశం ఇస్తున్నాము, మీకు అర్హత ఉంటేనే అప్లై చేసుకోండి, మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు తీసుకోవద్దు అలా చెప్పామనుకోండి. అది కొద్దిగా అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే ఇప్పుడు అందరినీ కలిపిపోయి అర్హులు మాత్రమే తీసుకోవాలి అని చేయాలి. కాబట్టి చాలా కష్టం ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది, ఆ సంకల్పం ఉంది, కాబట్టి దాన్ని చేయగలరు. నేను కోరేది ఏంటంటే సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని మనందరం కూడా సహకారం అందించాలి. దీనిలో పార్టీలు కులాలు పక్కన పెట్టి, అలాగే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పటిదాకా కూడా ముఠాల రాజకీయం నడిచింది, ఏదో జీవనమరణ పోరాటంలో నడిచింది. ఇప్పుడు ఈ కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ పక్కన పెట్టేసి అధికార పక్షం ప్రతిపక్షాన్ని గౌరవించాలి, ప్రతిపక్షం అధికార పక్షానికి నిర్మాతం సహకారం ఇవ్వాలి. అలా కాకుండా ఇది ఒక యుద్ధంలాగా చేస్తే, ఇలా కొనసాగినట్టయితే రాష్ట్ర భవిష్యత్తు చాలా నిరాశజనకంగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారిని జైల్లో పెట్టారు సార్, 53 రోజులు ఎంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ని అంటే నానా మాటలు, అంటే వాళ్ళ పర్సనల్ మ్యాటర్, ముగ్గురు పెళ్ళాలి అనుమానం లేదు. ఈ అమ్మ బూతులు తిట్టడం కానీ, తొడగొట్టడం కానీ, ఒక దుర్భాషలాటకు దుగ్సాకరమైన సంస్కృతి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆ సందర్భాల్లో నేను నిర్ద్వంద్వంగా ప్రభుత్వాన్ని విమర్శించాను. చంద్రబాబు గారిని జైల్లో పెట్టడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. క్యాబినెట్లో ప్రభుత్వం చేసిన నిర్ణయాలు, చట్టబద్ధంగా చేసిన నిర్ణయాలు, వాటి మీద కనుక మీరు జైల్లో పెడితే భారతదేశంలో ఏ మంత్రి, ఏ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి బయట మిగలడు. అది మూర్ఖత్వం, తప్పులు జరిగినాయి. కానీ ఇక అదే పెట్టుకుని మళ్ళీ మీరు ఆ పని చేశారనుకోండి, మళ్ళీ వాడు ఎప్పటి ఇంకోటి వచ్చిన వాళ్ళు ఆ పని చేశారనుకోండి, ఇది దీనికి అంతం ఎక్కడో చోట దీనికి తెరపడాలి. ఇప్పుడు భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి, గతాన్ని మర్చిపోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద సంక్షోభంలో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు ఎందుకు ఇచ్చారు? వాళ్ళని జైల్లో పెట్టమని, వాళ్ళని కొట్టమని కాదు. తప్పులు జరిగితే చట్టం చూసుకుంటుంది, కానీ మన బాధ్యత ఈవేళ ఈ పన్నుల డబ్బుని సద్వినియోగం చేసి ఈ ఆశలు నెరవేర్చి భవిష్యత్తుని మరి పెంచి పేదరికాన్ని తొలగించి అందరికీ అవకాశాలు కల్పించడం ఎట్లా, సంక్షేమాన్ని అభివృద్ధి సమతూకం చేయటం ఎట్లా, అందుకోసం ఓటిచ్చారు. ఆ పని ప్రధానమైనది. మిగతావన్నీ జరుగుతాయి, పక్కన పెట్టండి. బాగా అంటే మాకు మీరుగా చెప్పగలరు సార్. ఈ క్వశ్చన్ ఏంటంటే, నేరం చేసిన వాళ్ళు, జైల్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నుకోతున్నారు. మీలాంటి ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు అసలు మాకు చాలా బాధ అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే గొప్ప అనుకోబోకండి, పక్కన పెట్టండి. మొత్తానికి ఏదో అంటే దీనికి నేను చాలా సందర్భాల్లో చెప్పాను, సిన్సియర్ గా పనిచేసేవాళ్ళు అన్నప్పుడు జేడి లక్ష్మణ్ గారు, ప్రవీణ్ కుమార్. 3 అంశాలు ఉన్నాయి. మన దేశంలో చట్టం ద్వారా న్యాయం జరుగుతున్న నమ్మకం ఎవరికి లేదు. చట్టం ద్వారా న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం లేదు. న్యాయ వ్యవస్థ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. అందుకని గోండా అనేవాడు, మీరు గోండా అంటున్నారు, కానీ ప్రజల్లో ఎలాగ ప్రచారం వచ్చిందో, గొప్పవాడు ఎలా అయ్యాడు, సెటిల్మెంట్లు చేస్తున్నాడు, మీ తగాదాలు పరిష్కారం చేస్తున్నాడు, ఏమైనా ఇబ్బంది వస్తుంది మీ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు, అప్రకటిత న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్రకటిత, అవునండి, జడ్జి, కరెక్టే. అవసరం ఎందుకు వచ్చింది? న్యాయం అందేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి. అవునండి. మీరు గొండ అనుకుంటున్నారు, నేను గొండ అంటున్నాను, కానీ ప్రజలు అనుకుంటున్నారు, అరే నాకు సమస్య వస్తే వాడు పరిష్కారం చేశాడండి, ఇంకో పరిష్కారం చేసే మనిషి లేకుండా పోయాడండి, వాడు చేశాడని అనుకుంటున్నాను. పోలీస్ స్టేషన్ జరగదు, ముందు దాన్ని పరిష్కారం చేయాలి. మనం
న్యాయం సులభంగా, వేగంగా, సమర్థంగా, నిష్పాక్షికంగా అందరికీ అంది ఏర్పాటు కావాలి. రెండోది ఏమవుతుంది, పోలీస్ యంత్రాంగాన్ని ఎన్నికైన వాడు పూర్తిగా శాసిస్తున్నాడు. ఎవరిని జైల్లో పెట్టాలా, ఎవరి మీద కేసు బనాయించాలా, ఎవరి మీద కేసు తీసేయాలా, ఈ మొత్తం కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జరుగుతుంది. ఎవరు ఎస్ఐగా ఉండాలా అని చెప్పని. మరి ఒక గోండాకి ఈ అధికారం ఉంటే బెల్లంలాగా, అరే ఈ పోలీసులు నేనే శాసించవచ్చు కదా, వాడు రోజు భయపెడుతున్నాడు నన్ను, నన్ను నమస్తే నమస్తే అన్న అని చెప్పాల్సి వస్తుంది అని వాడు దానికి వెళ్ళిపోతున్నాడు, రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు చెప్పినాడు అట్లాగా? రాజకీయాన్ని నేర పరిశోధన శాసించే పద్ధతి ఎవరు ఏర్పాటు చేసాం? మనం చేసాం. ప్రపంచంలో ఎక్కడ లేదు అది, అమెరికాలో లేదు, బ్రిటన్లో లేదు. అది మార్చాల. మూడోది, ఇలాంటి వాళ్ళు రాజకీయంలో చాలా విలువైన వాళ్ళుగా తయారయ్యారు. ఎందుకని? ఏ గోండా కూడా ఒక కులాన్ని అడ్డు పెట్టుకోకుండా రాజకీయ నాయకుడు కాల. కులాన్నో లేకపోతే కొన్ని సందర్భాల్లో మతాన్నో, ఆ కులం నాయకుడిగా కొన్ని సందర్భాల్లో మతం నాయకుడిగా చాలామని అయ్యాడు. వాడికి డబ్బు ఎట్లాగో సంపాదించాడు, ఎందుకంటే సెటిల్మెంట్లు చేశాడు కాబట్టి. వాడు వెనకాల 10 మందో 100 మందో వస్తాదులు ఉన్నారు. వాడు మాట చెప్పగానే చేసి పారేసేవాడు ఉన్నారు. ఈ మూడు ఉంటే మన ఎన్నికల్లో గెలుపు చాలా తేలిక. కాబట్టి పార్టీలు పిలిచి వాళ్ళకి దండేయాల్సి వస్తుంది. ఎన్నికల వ్యవస్థను మార్చాలి. అది చేయకుండా అరే గోండాలు ఉన్నారని వాపోయి వాడు ఇంకోటి మట్టికి ఉపయోగం లేదు. అది మొన్న ఆయన ఎవరో దుర్మార్గాలు చేశాడు, ఆడపిల్లని వేధించాడని చెప్పని ఎంపీ సీట్ అనుకోవాలి, ఆయన కొడుకు ఇచ్చారు, వాడు గెలిచాడు. ఇప్పుడు అవునండి, ప్రజ్వల్ ఒకళ్ళు తిట్టిపోవడం కాకుండా అన్ని పార్టీలు జిల్లా మిలాఖత్తైనాయి, గతి లేక. ఎవరు కూడా కావాలని చెప్పి నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే సోనియా గాంధీ గారు కానీ, లేకపోతే మల్లికార్జున ఖర్గే గారు కానీ, రాష్ట్రాల్లో పట్టనాయకులు కానీ కావాలని చెప్పిన గోండాలను తెస్తున్నారని నేను అనుకోను. అక్కడ గెలుపు గుర్రం కావాలనుకుంటే వచ్చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ మూటి మీద దృష్టి పెట్టాలి. న్యాయం సులభంగా, సకాలంలో, నిష్పాక్షికంగా, సమర్థంగా అంది ఏర్పాటు చేయటం ఎట్లా, న్యాయం అందించిన వ్యవస్థ అరాచకత్వం పాలవుతుంది, గోండాలు విజృంభిస్తారు. గోండాలు ఎమ్మెల్యేలు మంత్రులు కాగానే నేర పరిశోధనని శాసించే పరిస్థితి కాకుండా నేర పరిశోధన యంత్రాంగం స్వతంత్రంగా ఉండాలి, జవాబుదారీగా ఉండాలి. ప్రపంచం అంతా చేశారు. ఇది మన దేశంలో ఏర్పాటు జరగల. అది చేయటం ఎట్లా? పరిపాలనా సంస్కరణ సంఘంలో నేను ఈ నివేదిక నేనే రాశాను. ఏ రకంగా పోలీస్ యంత్రాంగాన్ని సంస్కరించాలని చెప్పని పద్ధతులు ఉన్నాయి. మన దాని మీద దృష్టి పెట్టట్లా, పైపైన మాట్లాడుతున్నాం, నేరస్తున్నారా మరొకటి అని చెప్పని. 3, రాజకీయంలో సమర్థులు, నిజాయితీ పరులు, ఈ దొంగ డబ్బు ప్రభావం లేకుండా, గోండాల ప్రభావం లేకుండా గెలిచే పరిస్థితి ఉండేట్టుగా ఎన్నికల వ్యవస్థ ఎట్లా మార్చాలి. ఈ 3 చేయండి. అసలు గోండాలు పోవటమే కాదు, అత్యంత సమర్థులు, ప్రజలను ప్రేమించే వాళ్ళు, నిజాయితీ పరులు ఎదుగుతారు, దేశం బాగుపడుతుంది. నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పాడు, మీరు రాజకీయ నాయకులు చెప్పినట్టు నడుచుకోవచ్చు కదా అని అన్నాను అనమాట. అబ్బాయి నేను అలాగ ట్రైనింగ్ అవ్వలేదని చెప్పాడు. కానీ ఇప్పుడు జవహర్ రెడ్డి గారి మీద కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కర్టసీ గురించి చీఫ్ మినిస్టర్ గారు, అంటే కాబోయే చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారికి వెళ్తే ఆయన అక్కడి నుంచి అక్కడ వెనక్కి పంపించారట, మా వద్దు కలవద్దు, టైం లేదని. అంటే ఇంత అంటే ఇంత బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నారండి సార్ వీళ్ళు. నేను ఆ వివరాల్లోకి వెళ్ళను. మాకు ఏమైందంటే అధికార యంత్రాంగానికి రాజ్యాంగం గొప్ప రక్షణ కల్పించింది, ప్రపంచంలో ఏ దేశంలో లేదు. ఎందుకంటే అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా, సమర్థంగా, ధైర్యంగా, భయం లేకుండా పని చేయాలి అని చెప్పాను. రాజకీయం ప్రజల మద్దతు ఉన్నప్పుడు ఉంటారు, లేకపోతే ఇంటికి పోతారు. అధికార యంత్రాంగం శాశ్వతమైనది. అవునండి. మీరు విధాన నిర్ణయాలు, చట్టం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి, దాన్ని నిజాయితీగా అమలు చేసే బాధ్యత అధికార యంత్రాంగాన్ని. అమలు చేయడంలో నిష్పాక్షికంగా ఉండాలి. పార్టీలు కూడా ఉండకూడదు, కులాల ప్రసక్తి ఉండకూడదు. మనకేమైంది, ప్రభుత్వోద్యోగంలో చేరేప్పుడేమో వీళ్ళంతా కూడా చాలా మంచి ఉద్దేశాలతో వస్తారు. ఎందుకు చేరుతున్నామంటే దేశం కోసం వస్తున్నానని నా గుండె వైపు చూడని అంటారు. చాలా పోటీలో, విపరీతమైన పోటీలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మామూలుగా కాదుగా సెలెక్షన్ ఇది. కానీ ఒకసారి చేరిన తర్వాత కొందరు అద్భుతంగా పనిచేస్తున్నారు. కులం, మతం, ప్రాంతం లేకుండా చిత్తశుద్ధితో, నిజాయితీతో ప్రజల భవిష్యత్తు కోసం, దేశం కోసం చేస్తున్నారు. మరికొందరు రాజును మించిన రాజభక్తిని చూపెట్టి వాళ్ళు తాత్కాలిక లాభం కోసమో, అవినీతి కోసమో, మరో దానికోసమో పూర్తిగా లొంగిపోతున్నారు. కాబట్టి మనం కనీసం ఇప్పుడు అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ మా కులం వాళ్ళని పెట్టుకుంటాం, మా వర్గం వాళ్ళు పెట్టుకుంటాం అలాంటిది కాకుండా సమర్థులు ఎక్కడున్నా సరే, ఎప్పుడు పనిచేసినప్పుడు, గత ప్రభుత్వంలో సమర్థులు నిజాయితీగా పనిచేశారనుకోండి, వాళ్ళని శత్రువులాగా చూడకూడదు, వాళ్ళని ఉపయోగించుకోండి. ఏ ప్రభుత్వంలోనైనా కూడా దుర్మార్గులు అనుకోండి, వాళ్ళని పక్కన పెట్టండి, మొదలు పెట్టాలి. అలా కాకుండా మీ వర్గం వాళ్ళు మీ పార్టీ ఉన్నప్పుడు, మా వర్గం వాళ్ళు మా పార్టీ ఉన్నప్పుడు, ఇది పద్ధతి కాదు.
ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఆయన ఒక నిర్ణయం చేశారు. అధికారులు నిజాయితీ పరులైతే, సమర్థంగా పనిచేస్తే, బ్రదర్ వాళ్ళ కులం అంటే అనవసరం, ఏ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తారో అనవసరం, వాళ్ళని కొనసాగించండి. అవినీతి పరులైతే, పనికిమాలిన వాళ్ళైతే వాళ్ళని పక్కన పెట్టండి అని చెప్పాను. ఆ ధైర్యం కావాలి. అంతేగాని అస్మదీయులు తస్మదీయులు అలా పెట్టుకుంటే చివరికి మీకు మిగిలినంతా పనికిమాలిన వాళ్ళు, రాజును మించిన రాజభక్తి చూపెట్టేవాళ్ళు, ప్రజలకు ద్రోహం చేసేవాళ్ళు మిగులుతారు. మంచి వాళ్ళంతా కూడా పక్క వెళ్ళిపోతారు.